హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈ మధ్య కొద్దిగా బిజీ వర్క్తో ఉండడం వల్ల ఏ వీడియోస్ చేయలేదండి. అందుకే ఈరోజు సరికొత్త స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీని పేరు వచ్చి కార్న్ పొటాటో చీజ్ బాల్స్ అండి. ఇది ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. ముందుగా బ్రెడ్ని ఇలా కాల్చుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఇట్లా క్రంచీగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ని కొద్దిగా మిక్సీలో వేసి కచ్చా పచ్చా ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా అలానే వేసుకోవాలండి. 3 పొటాటోస్ని ఉడకపెట్టి బాయిల్ చేసిన తర్వాత పొట్టు తీసి స్మాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. చీజ్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొత్తిమీర, గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. అదే జార్లో కొద్దిగా తెల్లగడ్డ అలాగే జింజర్ వేసి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఒక కప్పులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి వాటర్ వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఒక ప్లేట్లో గరం మసాలా, పెప్పర్ పొడి, కాశ్మీర్ చిల్లీ పౌడర్ రెడీగా పెట్టుకోవాలి. అలాగే సాల్ట్ కూడా పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకొని మనం కచ్చాపచ్చ చేసుకున్న స్వీట్ కార్న్ అంతా అందులో వేసేసి అలాగే మిగిలిన స్వీట్ కార్న్ కూడా అందులో వేసేయాలండి. వేసిన తర్వాత కొద్దిగా ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చీజ్ తురుముకున్నాం కదండి, ఆ చీజ్ని కూడా వేసుకోవాలి. పొటాటో స్మాష్ చేసిన దాన్ని కూడా వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా గరం మసాలా, కాశ్మీర్ చిల్లీ పొడి, పెప్పర్ పొడి అన్నీ వేసి ఇలా అన్నిటినీ కలుపుకోవాలి. కలుపుకునే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ మిశ్రమం మొత్తంని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత అలా రౌండ్ బాల్స్ చేసుకొని ముందుగా మనం కార్న్ఫ్లోర్ని కలిపి పెట్టాం కదండి, అందులో డిప్ చేసిన తర్వాత ఆ బ్రెడ్ క్రంచ్లో మొత్తాన్ని తిప్పి చూడండి అలా మొత్తం రెడీ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న బాల్స్ అన్నిటిని అలా ఆయిల్లో వేసి కాల్చుకోవాలండి. అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఎంతో టేస్టీ కార్న్ పొటాటో చీజ్ బాల్ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.